డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిరా కర్మ, నిధిరాత, పూర్వజన్మ సుకృతం అనే నమ్మకాలు దేశ ప్రగతి అవరోధం అని ఘంటాపదంగా చెప్పిన వాళ్ళు మరి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఆయన సైంటిస్ట్. ఆయన ఎంత స్పష్టంగా చెప్పారంటే కర్మనే కానీ నూరిరాతని కానీ పూర్వ సుకృతం అనే నమ్మకాలు దేశ ప్రగతికి ఎంత మేరకు మన సమాజంలో నా కర్మ, నా దురదృష్టం, నా నూరిరాత, ఈ పూర్వజంలో ఏం చేసుకున్నానో అనే ఫీలింగ్స్ ఎంత మేరకు సమాజంలో మనుషులు ఉంటారో సమాజం ముందుకు వెళ్ళదు. మూఢనమ్మకాల సమాజ ప్రగతికి అవరోధం. అంటే మూఢనమ్మకాలు విడనాడండి. ఈ చాలా కామన్ కర్మ, నూరిరాత, ఇవన్నీ పూర్వజన్మ ఇవన్నీ భావాలు చాలా కామన్ కదా. వాటినన్నింటిని వదిలిపెట్టండి. అప్పుడే మన దేశం అభివృద్ధి సాధిస్తుంది. అప్పుడే మన దేశం ముందుకు వెళుతుంది. ఆ భావజాలం నుంచి బయటపడాలి అని చెప్పి మీరు ఘంటాపదం చెప్పాడు మోషన్. అది కావాలి మనం. ఆయన ఇంకా పైగా ఉన్నాడు, మన దేశంలో మన సమాజంలో ఎన్నో మత గ్రంథాలు ఎన్నో నీతి సూత్రాలు చెప్పే కానీ అవి ఆ నీతి సూత్రాలు అప్పటివి కొన్ని వేల ఏళ్ల కిందట అప్పుడు పరిస్థితుల ప్రకారం అవి రూపొందించారు. వాళ్ళ జ్ఞానం బట్టి, వాళ్ళ అవగాహన బట్టి, వాళ్ళ బుద్ధులు బట్టి, అప్పుడు వాళ్ళ బుద్ధులు అలా ఉన్నాయి. దాని ప్రకారం అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అవి ఏ మాత్రం కూడా పనికి వాస్తవం కాదు. అవన్నీ వాస్తవం కాదని తేల్చిపరిచాడు ఆయన. చేశారు, చాలా చెప్పారు, నీతి సూత్రాలు చాలా చెప్పారు. ఆ రోజుల్లో పూర్వకాలం కూడా నీతి సూత్రాలు చెప్పారు. కానీ అప్పుడు వాళ్ళకున్న అవగాహన బట్టి వాళ్ళు అలా చెప్పుకుని వచ్చారు. మొట్టమొదటిలో ఇప్పుడు పిల్లలు అడుగులు వేస్తుంటే, చిన్న పిల్లలు అడుగులు వేస్తుంటే తప్పుడు పడుతుంటే లేస్తుంటే అవి అడుగులా, సరైన అడుగులా? కానీ అవి అడుగులు అనుకుంటే తప్పు కదా. కానీ మనం అవి అడుగులు అనుకుంటాం. కాదు, అసలు నువ్వు నేనేసే అడిగి. కానీ మన వాళ్ళు ఈ రోజుకి ఆనాడు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాల్ని ఇప్పటికీ సనాతన ధర్మం అని చెప్పి మనం మూర్ఖంగా మూఢంగా నమ్ముతున్నాం. సనాతన ధర్మం, ఎటర్నల్ ఫ్యాక్ట్స్. ఆ ఎటర్నల్ ఫ్యాక్ట్స్ అనే దాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య కొట్టారు. ఆనాడు చెప్పినవి వాటిని నమ్మడం అనేది కరెక్ట్ కాదు, అవి వాస్తవాలు కూడా కాదు అని ఘంటాపదం చెప్పాడు. సైంటిస్ట్ కనుక అంత స్పష్టంగా సైన్స్ కూడా ఇవాళ కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటుంది. లేకపోతే పూర్తిగా అదే నిజం కాకపోవచ్చు. దానికి ఎడిషన్ ఉంటుంది, కొన్ని డిలీషన్ ఉంటుంది. అసలు ఫ్యాక్టే, చాలా వరకు ఫ్యాక్టే, కానీ పూర్తిగా కాదు. దానికి యాడ్ చేయడం ఉండొచ్చు, కొన్ని తేడా తీసేయాల్సి వస్తుంది అని సైంటిస్ట్ కనుక అది చెప్పాడు. కొండ బద్దలు కొట్టినట్లు ఆయన చెప్పారు. ఆయన విశ్వేశ్వరయ్య గారు 1912లో బెంగళూరులో సెంట్రల్ కాలేజీలో చాలా ఘంటాపదికి ఇలాంటి మాట్లాడాడు. ఇలాంటి విషయాలు ఏదో పాత సనాతన ధర్మం అని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా. ఈ మాటలు పక్కన పెట్టండి. ఆ రోజునప్పుడు అప్పుడు పనికొచ్చాం కానీ అప్పుడు జ్ఞానానికి, అప్పుడు మా ఆలోచనలకి ఇప్పుడు కాదు అని చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పాడు. నవతరం చదువు, సుశక్తి, విశ్వాసం కావాలి. నవతరంలో చదువు మీద శ్రద్ధ కావాలి, సుశక్తి, విశ్వాసం కావాలి, విశాల భావాలు పెంపొందించుకోవాలి. అదే పదే చెప్తుంటాడు. అంటే న్యూ థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ రావాలి. కొత్తగా నూతనంగా ఆలోచించారు. కానీ పాత పద్ధతిలో ఏదో ఆ భారతంలో చెప్పారు, రామాయణంలో చెప్పారు, భాగవతంలో చెప్పారు, భగవద్గీతలు చెప్పారు అని ఆలోచించడం కాదు. నువ్వు కొత్తగా ఆలోచించు, నువ్వు నన్ను ఆలోచించు, కొత్త పందాలు ఆలోచించు, అంతే. నువ్వు మనిషివి, నీకు ఆలోచన ఉంది అని అంత స్పష్టంగా చేశారు. మూఢనమ్మకాలు, అజ్ఞానం వదిలిపెట్టి విజ్ఞానం వైపు పురోగమించడంతోనే మన దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆయన ఘంటాపదంగా చెప్పాడు. ఒక సైంటిస్ట్ కనుక ఆవేదనతో మీరు అలాంటి భావజాలం వదిలిపెట్టింటారా? వద్దు మరగాలని భావజాలం. అది అప్పటికి విషయం, పాతకాలం విషయం, అప్పుడు విషయం పరిస్థితి ప్రకారం మనిషి నిరంతరం అభివృద్ధి చెందుతాడు, సైన్స్ నిరంతరం అభివృద్ధి చెంది. ఈరోజు విషయం చూడు,
ఆనాడు విషయం కాదు, ఈనాడు విషయం చూడు. ఇప్పుడు ఈనాడు తగ్గ విధంగా నువ్వు నాలెడ్జ్ని పెంచుకో, కొత్త ఇంకా పెంచుకుంటూ వెళ్ళు నాలెడ్జిని. విశ్వేశ్వరయ్య గారు మరి అరంగా అజ్ఞానం అకర్మణ్యం అధికంగా ఉన్న 19వ శతాబ్దంలో ఆయన 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని తెలుగు ప్రాంతమైన కోలార్ జిల్లా ముద్దనూరులో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆయన అఖండ ప్రజ్ఞాశాలి. ఆయన తండ్రి చనిపోయి విశ్వేశ్వరయ్య గారు మ్యాన్మా వద్ద బెంగళూరులో సెంట్రల్ హై స్కూల్లోను సెంట్రల్ కాలేజీలో చదువుకుని పూనా ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత ప్రభావవంతమైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. ఆయన ప్రతిభను గుర్తించి బొంబాయి ప్రభుత్వం వెంటనే ఇంజనీర్గా నియమించింది. ఆయన్ని 1908లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా స్వచ్ఛందంగా పదవిరమణ చేసి విశాల ప్రపంచంలో అడుగుపెట్టారు. పూనాలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉద్యోగిగా మహారాష్ట్రలో సంఘ సంస్కరణకు జాతీయ ఉద్యమాలకు సన్నిహితమై ఆయన కేవలం ఇంజనీర్ కాకుండా అప్పుడు జాతీయ ఉద్యమం మరి జరుగుతున్న ఇదిగా భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని జాతీయ ఉద్యమానికి ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. దాని సన్నిహితమై ఆయన అభ్యుదయ భావాలు అలుచుకున్నారు. రాండే, తిలక్, గోఖలే, గాంధీ వల్ల ప్రభావితమై స్వదేశ సంస్థానాల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన కృషి చేసేవాడు. అన్ని భారతదేశం అన్ని స్వదేశ సంస్థానాలు, నిజాం అదవ సంస్థానం, అలాగే కొన్ని మునగాల ఒక పరగణ అదో స్వదేశ సంస్థానం. ఇలాగే దేశం అంతా రాజులు విడిపోయింది. మన భారతదేశం అంతా ఇప్పుడులాగా ఒకటిగా ఏం లేదు, అనేక మంది రాజులు. భారతదేశం అంతా అనేక మంది రాజులతో ఒకడు ముస్లిం రాజు అవుతాడు, ఒకడు ఇంకో రాజు అవుతాడు, ఒకడు ఇంకో పోర్చుగల్ వాళ్ళు ఉన్నారు, ఒకడేమో ఇంకోటి ఉన్నాడు, ఫ్రెంచ్ ఇలా ఉన్నాడు, ఒకడు అలా ఉన్నారు. అంతే రకరకాలుగా అందరు మహమ్మదీయులు, క్రిస్టియన్స్ ఇలాగ మొత్తం భారతదేశం ఎప్పుడు ఈరోజు మనం చూసిన భారతదేశం కాదు. అప్పుడు ఆ స్వదేశ సంస్థానాలని చాలా ఉండేవి. రాజ్యాలు ఎవరి రాజ్యం వాడిదే. ఇప్పుడు నిజాం ఉన్నాడు, నిజాం రాజ్యం వాడి ఓన్లు వాడు వేరే నాణాలు కరెన్సీ వేరు, వాడి పాలన వేరు, వాడి రూల్స్ వేరు, నియమాలు వేరు, వాడి చట్టాలు వేరు, అన్నీ వేరే. ఎవడి ప్రాంతం వాడికి ఒక చట్టం. ఈయన అలా కాకుండా వాటన్నిటిని చేసి అక్కడికి ఆ స్వదేశ సంస్థానాల్లో చైతన్యం తీసుకొచ్చి మీరు మానవత్వంతో అభ్యుదయంతో ఉండాలి. ఒక దేశం కోసం మనకి ముస్లిం బ్రిటిష్ వాళ్ళని మనం ఎక్కడి పోగొట్టాలి. బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఈ స్వదేశ సంస్థలందరి దగ్గర నుంచి డబ్బులు పుచ్చుకుంటూ వాళ్ళు ఏకచేతనం చేశారు. వాళ్ళు ఇక్కడ కొల్లగొట్టుకెళ్ళడం పని ఏంటంటే మన దేశం సంపద అంతా కొల్లగొట్టుకెళ్ళడం. అలా కొల్లగొట్టుకు వెళ్ళిపోయారు. మన దగ్గర ఉన్న అన్నీ కొల్లగొట్టుకెళ్ళారు. వాళ్ళు వీళ్ళందరినీ పోషించారు కూడా. వీళ్ళు వాళ్ళని పోషించారు, కొల్లగొట్టుకుని పోయేవాళ్ళని. ఆయన ఆ రంగా చేశారు. మైసూర్ మహారాజు తలతి పోయి ఉంటే ఆయన స్వయంగా మైసూర్ మహారాజుకు అదొక సంస్థానం, స్వదేశ సంస్థానం. ఆయన మైసూర్ సంస్థానానికి చీఫ్ ఇంజనీర్గా తీసుకున్నాడు. ఈయన్ని మైసూర్ మహాదేవిని నవ మైసూర్ నిర్మాతగా ఖ్యాతి గడించారు. అక్కడ ఆయన నుండి ఆ మైసూర్ని ఈయన భావజాలం చేసి నవ మైసూర్కి చేశారు. ఒక ద్రష్టగా, ఒక సెక్యులర్ భావాలు, శాస్త్రీయ దృష్టి, జాతీయ దృష్టి, అపార శిక్ష సామర్థ్యాల వ్యక్తిగా దేశంలోని 700 స్వదేశీ సంస్థానాల్లో మైసూర్ని అగ్రగామిగా రూపొందించిన తీశారు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? చిన్న సామ్రాజ్యాలు 700 ఉన్నాయి. 700 స్వదేశీ సంస్థానాలు ఉంటే ఈయన మైసూర్ మహారాజు ఆయన అక్కడ అపాయింట్ చేస్తే మొత్తం 700 స్వదేశీ సంస్థానాల్లో మైసూర్ నెంబర్ 1గా చేశాడు. అంటే ఎంత తెలివిగలవాడు, ఎంత పాలనాదక్షుడు, ఎంత ముందు చూపుందో అర్థం చేసుకో. అలా చేశాడు. కావేరీ నదిపై కృష్ణాసాగర్ డామ్ నిర్మించాడు. ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు ఆయన మార్చివేశారు. శాస్త్రీయ విద్యా విధానం కావాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండే కావాలి, మౌఢ్యం తెలియపోవాలి. సైన్స్ పరిశోధనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రారంభించాడు. అంచేత సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలని చెప్పేసి సైంటిఫిక్ నాలెడ్జ్ పెంపొందడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రారంభించాడు. అలాగే ఒక పక్క మైసూర్ సంస్థాన పారిశ్రామిక ప్రగతికి నాంది పలికారు. ఆంగ్లేయులను ఎదిరించి భద్రావతి స్టీల్ మిల్ ప్రారంభించాడు. ఆయన బెంగళూరులో విమానాల ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాడు. అంటే నీవు సైంటిస్ట్ ఎంతైనా చేయగలడు చూడు. అందులో
ఒక మూఢనమ్మకాలు లేని సైంటిస్టు విమాన గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, అడ్డుపడ్డారు చేయని వాళ్ళు. రాష్ట్ర పరిపాలనలో సామర్థ్యం పెంచడానికి ఎఫిషియన్సీ ఆడిట్ ప్రవేశపెట్టాడు. శాస్త్రీయ సర్వేల ద్వారా ప్రజల సాంఘిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని తద్వారా ప్రణాళికబద్ధ పాలనకు పూనుకున్నారు. దేశ పారిశ్రామిక ప్రగతి కావాలంటే 7 ఎమ్ములు కావాలన్నాడు ఆయన. పారిశ్రామిక అభివృద్ధి అంటే 7 ఎమ్ములు. ఏంటి ఎమ్ములు అంటే ఆయన 7 మెల్లు కావాలి సార్. ఈ దేశాభివృద్ధికి మూఢనమ్మకాలు పనిగాని కుటుంబ నియంత్రణ కావాలని, పారిశ్రామిక విధానాన్ని ఆశయంలో మన దేశం అగ్రగామి కాగలదని నిర్ద్వందంగా ప్రకటించారు. ఆయన ప్రజాస్వామ్యానికి సెక్యులర్ విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశంలో సెక్యులర్ 18వ శతాబ్దంలో సెక్యులర్ భావజాలం వచ్చింది మనకు తెలుస్తుంది. అంచేత ఆయన సెక్యులర్, ఈయన కూడా సెక్యులర్గా ఏదైనా ఏ పాలనైనా సెక్యులర్గా ఉండాలి అని చేసేశారు. విద్యావేత్తకి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కులం మతం ప్రాతిపదికగా కాకుండా సెక్యులరిజం ప్రాతిపదికగా సమానత్వం ఆధారంగా భారత పౌరులు మెలగాలని ఆయన పదే కోరారు. 6 సార్లు ప్రపంచంగా పర్యటించారు. మన దేశ ప్రగతికి జపాన్ ఆదర్శం కావాలని కోరారు. నిజం, జపాన్ చాలా అడ్వాన్స్ ఉంది. జపాన్ ఆదర్శంగా తీసుకోవాలని 1950లో ఆయనకు భారతరత్న బిరుదుని ప్రభుత్వం ప్రదానం చేసింది. 1950లో 1960లో తన సత్యజయంతి కూడా జరిగింది. 1960 సత్యజయంతి జరిగింది. ఆ జన్మ విశ్వేశ్వర కళ్ళారు చూశారు తన 100 ఏళ్ళ పండుగ. మరి అంత గొప్పవాడు భారత ప్రభుత్వం 1960లో మన స్వాతంత్రం ఇచ్చాక ఆ సత్యజయంతి చెప్పింది. 1962 ఏప్రిల్ 14న మోక్షగుండం విశ్వేశ్వరయ్య తుది శ్వాస విడిచారు. ఆయన జీవితం, కృషి, అభ్యుదయ భావాలు, సెక్యులరిజం అందరికీ ఆదర్శప్రాయంగా మనం తీసుకోవాలి. ఇదమ్మా, ఇలా ఒక సైంటిస్ట్ ఉన్నవాడు ఎవరైతే సెక్యులర్గా ఉంటారో, ఎవరైతే ఒక నాస్తిక భావజాలం ఉంటుందో వాళ్ళు సమాజానికి తప్పుతారు. ఇప్పుడు విశ్వేశ్వరయ్య గారు మూఢనమ్మకాలు పనికిరావు, కామదూషణ పనికిరాదు. ఈ నాస్తిక చైతన్యం ఉండబట్టే ఆయన అంత చేయగలిగాడు. నాస్తిక చైతన్యం వాళ్ళు ఎప్పుడు కూడా అభ్యుదయాన్ని కొడతారు. నాస్తిక చైతన్యం వాళ్ళు లేని వాళ్ళు అలాగే పడుంటారు. ఏలేదు వాళ్ళు అభ్యుదయం కనబడదు, వాళ్ళు ఒక ప్రోగ్రెస్ కనబడదు. ఏదైనా ప్రోగ్రెస్ వచ్చిందంటే కేవలం నాస్తిక చైతన్యం వల్ల, నాస్తికుడని చెప్పుకోకపోయినా సరే ఉన్న మూఢనమ్మకాలని వీటిని కొట్టిపారేసేసి, బానిస ప్రవృత్తిని కొట్టిపారేసి, మానవ శక్తికి విలువనిచ్చి, మానవీయ విలువల్ని వాళ్ళు పెంచి పోషించిన వాళ్ళే దేశానికి పడ్డారు. నాస్తికత్వం అంటేనే మానవత్వం, నాస్తికత్వం అంటేనే సమానత్వం. అది ప్రతి ఎవరైతే అభ్యుదయంకి వెళ్ళారో వాళ్ళందరూ నాస్తిక చైతన్యం ఉంది. ఆ నాస్తికత్వం అంటే నాస్తికత్వం వల్లే సమాజం ముందుకు వెళుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.